కనబడుతుంది జమదగ్నిముని రాజుకు మాట ఇచ్చింది రేణుక ఎల్లమ్మ అందారితోటి బాధ్యేసింది. జమదగ్నిముని రాజు ఒట్టు తీసుకున్నాడు. నన్ను చంపినో నీ పేరు ఎప్పగ బామ నాన్ను నా పేరు ఎప్పకు 12 24 ఏళ్ళ దాకా మన కొడుకు కన్నడు. ఏళ్ళ మీద లెక్కలు పెట్టింది రేణుక ఎల్లమ్మ. నా కొడుక రామయ్య చెప్పుతే నాకు ఒరిగేది లేదు. ఒకవేళ నీ బాబును చంపింది గాడు నీ బాబు ఉన్నాడు జమదగ్ని అని చెప్పుతే కార్తీక రాజు మీదికి యుద్ధానికి పోతే నీ రెక్క చిన్నది నీ బొక్క చిన్నది నీ ఐసతి చిన్నది పని కింద నీ పానం పోతది. నేను కాపాడుకున్నాడు ఎందుకంటే 40 ఏళ్ళు గాని నన్ను చచ్చిన భర్తను లేపి నాగవెల్లి ఎత్తమన్న ఆశతోటి బతుకుతున్నా. నా కొడుక రామయ్య కొడక నువ్వు కొట్టినవన్న బాధ లేదురా కొడక నువ్వు తిట్టినవన్న బాధ లేదురా కొడక నాకు కొడుకు కాదు తండ్రినక తండ్రి వాయి నాకు నాగవెల్లి ఎత్తవాని నేను ఆశపడ్డ కొడక నీ బంధ బాంచను కొడక నీకు బాబు లేడు కాదు నా కొడుకు బాబు లేడు కాదు నా కొడుక నాకు లగ్గం రాలేదు ఇప్పటికప్పటికి అవ్వదాలా. 100 అబద్ధాలు ఆడి ఒక లగ్గం వేయచ్చు 1000 అబద్ధాలు ఆడి ఒక గుడి కట్టచ్చు. గుడికి 1000 ఏళ్ళు హౌసు కూపకు 1000 ఏళ్ళు పెద్ద పిట్టకు మనిషికి 100 ఏళ్ళు వెనకటోనికి ఈనాడు 100 ఏళ్ళు బతికటోడు 100కు కాదు కోట్లకు ఒక్కడున్నాడు కానీ మనిషి ఆడతల్లి ప్రాణం పోంగా శీలం పోంగా అబద్ధం ఆడిన తప్పు లేదు. నా కొడుకు నా పానం తీర్చడు కావచ్చు అని మనసులో పెట్టుకొని బతికిందాన్ని కావాలి బట్ట కట్టిందాన్ని కావాలి పలకముల కలిసిందాన్ని కావాలి దేవతల కాడి బిడ్డను అయి నేనేం సుఖపడ్డా అని ఆనాడు రేణుక ఎల్లమ్మ ఏమన్నది నీకు బాబు ఉన్నాడు రా నారాముడా నీకు బాబు ఉన్నాడు రా నారాముడా. మొట్టమొదలు వరాన పుట్టిడు వరపుత్రుడు అంటే పరశురాముడు ఇంట లేడు. ఎలుక సిరి ఏమన్నది నా కొడుకు నువ్వు కొట్టిన దెబ్బలకు మనిషిపోయిండ్రా కొడుకు ఇక్కడ కాదు అక్కడ కాదు నేను ఎలుక ఎప్పుకుంటా రాంగా లంబడి తండ లోపల కొడక లంబడి భీమనాయకుడు లంబడి భీమమ్మ మీరు చెట్ట గడిలో పుట్టిన రాని చెట్ల వారెత్తే ఎలుక ఎప్పుకుంటా రాంగా నెత్తి మీద పుట్టి నిలవంచ కొప్పు పుట్ట కామల్ని పెట్టుకొని రాంగా నాకు చెట్ల దొరికినారు చెట్లలో దొరికినారు నా కొడుకా. మొగడు లేరు నాకు లగ్గం రాలేదు కొడుకు లేని బావకు పిల్లలు లేని ప్రేమకు తెచ్చుకొని నేను దాదుకున్న కదరా నారావుడా నేను దాదుకున్న కదరా నారావుడా నేను వెంచుకున్న కదరా నారావుడా నేను వెంచుకున్న కదరా నారావుడా నేను వెంచుకున్న రాముడా నేను దాదుకున్న రాముడా. మీ తల్లిదండ్రి లేరురా అంటే లంబడి తండ తొవ్వలు ఎక్కడుంది చూపెట్టు అంటే ఎక్కడని చూపెట్టాలని తెచ్చింది అబద్ధమాయని మనసులో పెట్టుకొని ఎర్ర కాదు నిన్న కాదు మీరు పుట్టిన గడి అటువంటిది ఆనాడే మీరు పుట్టినాడు మీ తల్లి చచ్చిపోయే మీ తల్లి చచ్చిపోయే నా కొడుకు అయ్యో మీ తల్లి చచ్చిపోయే నా కొడుకు మీ తల్లి చచ్చిపోయే నా కొడుకు తల్లిదండ్రి చచ్చిపోయారు ఆనాడే పొంద పెట్టిందంటే భార్గవ రాముడు చిన్నోడు కాదు అమ్మా మా తల్లి చచ్చిపోయింది మా తండ్రి చచ్చిపోతే మొదలు పెంట చెట్ల వారెత్తే చెట్లకి తెచ్చుకొని చెట్ట గడిలో ఉట్టామని పారెత్తే తెచ్చుకొని సాదుకున్నావా అమ్మా నువ్వు కొంచెం అటువంటి సాదుకున్నావు కావచ్చు గాని మరి నా తల్లిదండ్రులు ఎక్కడ పొందబెట్టిర్రు. పరశురాముడు సామాన్యుడు కాదు 3,000,000 దేవతల అమర దేవతల కుమర దేవతల 33 కోట్ల దేవతల అంగలింగాల ఆచారవంతులు 60 కోట్ల అయ్యాల 70 కోట్ల దేవగణాదుల గంధర్వ యక్షుల కిన్నెర కింపురుషులను ఎట్టి వట్టి పాతాల లోకం పోయిన గాని మరి జీగర్ర పుల్ల తెస్తా తెలిసినోళ్ళు కొందరు తెలవనోళ్ళు కొందరు జీగర్ర పుల్ల అంటే జీగర్ర పుల్ల మోపితే సచ్చినోళ్ళు గాని మల్లలేస్తారు. జీగర్ర పుల్లను తెచ్చి ఆ బొంద ఎక్కడుందో చూపెడితే బొంద మీద జీగర్ర పుల్ల మోపి బొందల బొక్కలు బయటకు తీసి మళ్ళా జీగర్ర పుల్ల మోపి బొందలు కొట్టి బొందలు అడిగినాక మళ్ళా చంపుతా
ఆ సూపెడు నడు మనిషి చెప్పినారా నా కొడుకు చెప్పినారా నా కొడుకు మలిశెట్టి రాజులు తన కొడుకులు హరిదేవి పట్నము తనుగన్న బిడ్డ చెల్లె చంద్రాల దేవి మలిశెట్టి రాజులకు ఉన్నది నా చెల్లె ఎట్టున్నదో అని అన్నగాడాయే పానం కొట్టుకొని పండుకు రోజు కట్టాని పోయిన పోకట మళ్ళా తిరిగి రాలే నారావుడా మర్చిపోయి చెప్పినారా నారావుడా కోపం మీద మన్నవాడా నారావుడా మర్చిపోయి చెప్పిన రావుడా